జై శ్రీమన్నారాయణ. నాగుల చవితి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన పండుగగా భావించబడుతుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుక్ల చతుర్థి నాడు ఈ పండుగను జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చతుర్థికి జరిపే సాంప్రదాయం ఉంది. ఈరోజు నాగదేవతలు సర్పాలకు పూజలు చేస్తారు. పుట్టల దగ్గర పాలు పోసి గుడ్లు, చలిమిడి, చిమ్మిరి వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రకృతి సంక్షేమాన్ని, జీవరాశుల పరిరక్షణను చాటి చెప్పే పండుగగా నాగుల చవితిని పరిగణిస్తారు. పాములు భూమిని సారవంతంగా ఉంచడంలో ముఖ్యమైనవి. రైతులకు పంటను రక్షించే క్రిములను తిని పరోక్షంగా సహాయపడతాయి. అందుకే పూర్వీకులు నాగరూపంలో ఉన్న సర్పాలను దేవతగా పూజిస్తూ వచ్చారు. పురాణాలలో కథల ప్రకారం శివుడు నాగులను ఆభరణాలుగా, శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిగా, వినాయకుడు నాగాన్ని యజ్ఞోపవీతంగా ధరించడాన్ని స్మరించేందుకు కూడా నాగుల చవితిని జరుపుతారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల సర్పదోషాలు, రాహు కేతు దోషాలు, కుజదోషం వంటి గ్రహదోషాల నివారణ జరుగుతుందని నమ్మకం ఉంది. మహిళలు సౌభాగ్యం కోసం, సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పుట్టల వద్ద సర్పాల పూజలు చేయడం ద్వారా భయాలను, ఆరోగ్య సంబంధమైన సమస్యలను, బిడ్డలు ప్రాప్తిని కోరుతూ వేడుకుంటారు. ఈ విధంగా నాగుల చవితి శాస్త్రపరంగా, ఆధ్యాత్మిక పరంగా ప్రకృతికి కృతజ్ఞత ప్రకటించే సందర్భంగా విశిష్టత కలిగి ఉన్నది. జై శ్రీమన్నారాయణ.